అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము ముందుగా ప్రోమోలో అనుకున్నట్టుగా సర్వపిండి రెసిపీ చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీలు, పౌడర్లు ఏమీ అడిషన్ అవసరం లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లోనే వేస్తాం కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు. కొంచెం మెత్త మెత్తగా అంచులముడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ. ఎందుకంటే దీనికి మనము పీనట్స్ దీంట్లో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్తీ అండి. నువ్వులు అయితే ఏంటి, మనకి నువ్వులైతే కాల్షియం రిచ్ ఉంటుంది. పీనట్ అయితే ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్, కరివేపాకు, సొరకాయ వేస్తాం. అది చలవ కదండి బాడీకి. సొరకాయ వేస్తాము. ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ఓకే, మనము ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే మా ఫ్రెండ్ తను వేరుశనగ పప్పులు బాగా ఫ్రై చేసుకొని, అంటే ఒక మీడియం అనమాట, టూ మచ్గా ఫ్రై చేయకూడదు, మీడియంగా బాగా ఫ్రై చేసింది. దాన్ని రోట్లో దంచింది. ఎందుకంటే అవి బద్దలవడం కోసం అండి. గుండ్లు గుండ్లుగా ఉంటే మనకు సర్వపిండి నొక్కేటప్పుడు అంత బాగా ఉండదండి, అన్ని బయటకు వచ్చేస్తాయి గుండ్లు గుండ్లుగా. అదే ఇలా రోడ్లో అలా దంచడం వల్ల అవి పూర్తిగా ఎక్కువ దంచదు అనమాట, జస్ట్ అవి స్ప్లిట్ అవ్వడం కోసం. మీరు ఆల్రెడీ మీ దగ్గర స్ప్లిట్స్ ఉన్నాయనుకోండి, అవే వాడేసుకోవచ్చు. కాబట్టి తను లైట్గా ఫ్రై చేయడం కూడా అదే. కొంతమంది అయితే పచ్చివే వేసేస్తారండి. ఎందుకంటే ఆ సర్వపిండి చేసేటప్పుడు అవి ఉడుకుతుంది కదా, అప్పుడు అవి కూడా ఉడుకుతాయి కాబట్టి పచ్చివే వేసేస్తారంట. కానీ తను మటుకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటుంది. ఆ పొట్టు పోయి బద్దలవడం కోసం దంచుతుంది వాటిని. అది గుర్తుంచుకోండి. సో అది మీరు మీ ఓన్ టేస్ట్ని బట్టి అది మార్చుకోవచ్చు. అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి శనగబేడలు, పెసరపప్పు, ఇవి రెండు నానబెట్టుకొని యూజ్ చేసుకోవాలండి. ఇవి కాకుండా మనము నువ్వులు వాడతాము, అండ్ ఆనియన్ యూజ్ చేస్తాము, సొరకాయ యూజ్ చేస్తాము, కరివేపాకు యూజ్ చేస్తాము, కారము, సాల్ట్ కూడా వాడతామండి. మీకు పచ్చిమిర్చి ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మనకి కారంని రిప్లేస్ చేసుకుంటూ పచ్చిమిర్చి వాడచ్చు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి. సో ముందుగా సొరకాయలా పీల్ ఆఫ్ చేసేసుకొని ముక్కలుగా చేసుకొని, తను ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసింది, తురుముకోవాలన్నమాట మనము. అంటే తురమడం అంటే చాలా టైం తీసుకుంటుంది కదా, తనకు ఫుడ్ ప్రాసెసర్ ఉంది. ఇది మనకు దాంట్లో డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి తనకు కావాల్సిన స్టైల్లో ఇలా గ్రేట్ చేసుకున్నట్టు వచ్చింది. చూసారా ఎంత ఎక్కువ సొరకైనా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఆనియన్స్ కూడా తను అలాగే సన్నగా పొడవుగా ఉండేట్టు చాప్ చేసుకోవాలి. తనేమో దానికి కూడా ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసింది, ఫాస్ట్గా అయిపోతుందని. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి శనగబాళ్ళు, పెసరపప్పు, నువ్వులు, వేరుశనగ పప్పులు, అండ్ కారము, సాల్టు, బియ్యం పిండి అన్నీ కూడా దాంట్లో వేసేసుకొని, కరివేపాకు కూడా అండి మొత్తం వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్సే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి సొరకాయ వేసుకున్నాం కదండి, మనం ఆనపకాయలో సొరకాయ అంటాం, కొన్ని ఏరియాలో ఆనపకాయ కూడా అంటాం కదా, దాన్ని తురిమి వేసుకోవడం వల్ల దాని నుంచి నీరు బాగా వస్తుందండి. ఆ నీరు తోటి మనకు బియ్యం పిండి కొంచెం ముద్ద అవుతుంది. దాన్ని చూసుకొని అడిషనల్గా మనకి ఇంకా ఎంత వాటర్ వేసుకోవాలని కలుపుకోవాలండి. ఆ వాటర్ మనం ఎలా వేసుకోవాలి అంటే, మనకి కొలత ప్రకారం కన్నా కూడా మనము అది ఉండగట్టినప్పుడు ఈజీగా ఉండేటట్టు వేసుకోవాలి. కొంచెము తక్కువ అంటే బాగా గట్టిగా పిండి ఉంటే మీకు డ్రైగా వస్తుంది సర్వపిండి అనేది. కొంచెము మెత్తగా ఉన్నప్పుడు పిండి మీకు కొంచెం కొంచెం మెత్తగా అండ్ అంచులమ్మడి క్రిస్పీగా వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన వేలో మనకి ఎలా కావాలి టేస్ట్ అనేది, ఆ క్రిస్పీనెస్ అనేది దాన్ని బేస్ చేసుకొని మనము వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత తరువాత ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని తర్వాత మనం సర్వపిండి అద్దాలండి. మేమైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేసాము. ట్రెడిషనల్గా అయితే గిన్నెల్లో చేస్తారంటండి, మందంగా ఉండే గిన్నెల్లో చేసేస్తే ఆయిల్ అప్లై చేసి గిన్నె షేప్లో, వాళ్ళ మదర్ అయితే గిన్నె షేప్లో చేస్తుందంట. అది అంత ఉడికిన తర్వాత ఇలా బోలేస్తే అదే షేప్లో వచ్చేస్తుందని చెప్పింది తను. సో అంత ఎక్స్పర్టైజ్ కాదు కాబట్టి మనం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినంత ఈజీగా మన ఓల్డెన్ స్టైల్లో వాళ్ళతో ఈక్వల్గా మనం అంత మంచిగా చేయలేం కాబట్టి మేము నాన్ స్టిక్ దాన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ దానివల్ల మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, ఈజీగా ఊడొచ్చేస్తుంది. అది మెయిన్ రీజన్ అది. కానీ మీ చాయిస్ అనమాట, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఇలా అద్దుకున్న తర్వాత ఒకసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా అద్దుకున్న తర్వాత దానికి మధ్య మధ్యలో హోల్స్ పెడుతున్నారండి. అలా హోల్స్ పెట్టడం వల్ల మీకు అన్ని ప్లేసెస్లో ఈవెన్గా ఉడుకుతుంది అనమాట. అలా మనం హోల్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే మధ్యలో కుక్ అయినట్టు ఉంటుంది. అందుకోసమనే హోల్స్ పెడతారు. ఇది ఈ సర్వపిండికే కదండి, చాలా రకాల అదర్ ఐటమ్స్ కూడా ఇది ఫాలో అవుతుంటారు. పెద్ద పెద్ద రొట్టెలు చేసేటప్పుడు ఇదే ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆ హోల్స్ పెట్టడం మర్చిపోమాకండి. తర్వాత ఇలా బాగా నెరిపిన తర్వాత దానిపైన మూత పెట్టేసుకుంటే
కొంచెంసేపటికి మంచిగా ఉడికిపోతుంది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉడకపెట్టాలి. ఎందుకంటే అది బాగా స్లోలో బాగా మంచిగా ఉడుకుతుంది. అండ్ మనకి కొంచెం మెత్తగా స్ప్రెడ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు పైనుంచి కొంచెం వాటర్ కూడా చేతి తడుపుకొని చేసుకున్నప్పుడు మీకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దాంట్లో స్ప్రెడ్ అవ్వడం కూడా మెత్తగా కూడా వస్తుందంట అలా చేయడం వల్ల. మీరు ఇదైతే గుర్తుంచుకోండి చేసేటప్పుడు. చూసారా, ఆల్మోస్ట్ రెడీగా ఉంది, ఉడికిపోయింది. అండ్ దీన్ని మన దోశలాగా తిరగేరండి, ఒక సైడే ఉడకబెడతాము. అండ్ పైన మూత పెట్టడం వల్ల రెండు వైపులు ఉడికిపోతుంది. నాకైతే తెగ నచ్చేసిందండి. మీకైతే నచ్చిందో లేదో చేసుకొని ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.